నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నల్గొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి మండలంలోని బెట్టెతండ, బొల్లిగుట్ట తండ, వాక్య తండ మరియు తాళ్ల వీరప్పగూడెం గ్రామాలలో ఉపాధి హామీ, మహిళా ఇందిరా శక్తి, స్వచ్ఛ భారత్ మిషన్, పెన్షన్పై మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు మరియు వార్డు మెంబర్లకు అవగాహన కల్పించడం జరిగింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నల్గొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి మండలంలోని బెట్టెతండ, బొల్లిగుట్ట తండ, వాచ్య తండ మరియు తాళ్ల వీరప్పగూడెం గ్రామాలలో ఉపాధి హామీ, మహిళా ఇందిరా శక్తి, స్వచ్ఛ భారత్ మిషన్, పెన్షన్పై మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు మరియు వార్డు మెంబర్లకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెట్టెతండ సర్పంచ్ సైదా నాయక్, బొల్లిగుట్ట తండ సర్పంచ్ మంగ్దా నాయక్, వాచ్య తండ సర్పంచ్ సుజాత రవి నాయక్ మరియు తాళ్ల వీరప్పగూడెం సర్పంచ్ పోకల వెంకటేశ్వర్లు, మండల అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓ, ఏపీఎం, సీసీలు, సాంకేతిక సహాయకులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు, మహిళా సంఘాల సభ్యులు, ఆశా వర్కర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తీసిన ఫోటోలు నాకు పంపు. బెట్టెతండకు మొదటి గ్రామ సభకు చేసినటువంటి డిఆర్డిఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చిన్న విన్నపాన్ని మన్నించి ఈ చిన్న గ్రామ పంచాయతీకి వచ్చేసి వారి అవగాహనను మా గ్రామ ప్రజలకు చైతన్యవంతం చేసేందుకు ఆ సలహాలు మేము తూచా తప్పకుండా పాటిస్తాం. అసలు ఏంటిదో ఎన్ఆర్ఈజీఎస్ అంటే ఏంటిది, దానికి సారాంశం ఏంటి, ఏ వర్కులు మా గ్రామ పంచాయతీకి కేటాయించబడుతున్నాయి, వాటి మీద పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పీడీ గారిని సవినయంగా ప్రాధాయపడుతున్నాం, వివరించాలని చెప్పేసి మన గ్రామానికి ఉపయోగపడే పనులు చేసుకోవాలి. ముఖ్యంగా సర్పంచ్ గారు కెనాల్ చేసుకోవచ్చు. మన కూలీ చేసేవాళ్ళు పారగాడ చేస్తే కాలువ అట్లా చేస్తారంటే మీకు ఎక్కడెక్కడైతే నీళ్ళు పోవట్లేవు అటువంటి కాలువలను చేయించండి, చెప్పి మీ వాళ్ళు చేసుకోవాలి. పూలు వస్తే మీకే, మీ గ్రామానికి పని అవుతుంది, మీ రైతులకే మళ్ళీ నీళ్ళు వస్తాయి. అదేవిధంగా మరి పంట తోటలు చాలా రకాల పండ్ల తోటలు ఇస్తున్నాం రైతులకు. మరి ఈరోజు బత్తాయి, మామిడి, నిమ్మ, సపోటా, ఈవెన్ మన కొబ్బరి, దానిమ్మ, ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్ కార్యక్రమం 1,50,000 ఇస్తుంది. ఇట్లా వివిధ రకాల పంటల సపోటా, మునగ, సో ఇట్లా రకరకాల పంటతో ఇస్తాం. 3 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ కూడా, అట్లా మీ కాదు వచ్చే వరకు మెయింటెనెన్స్. నెక్స్ట్ జనరేషన్ కి మీ అందరూ తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు, ఇంతకుముందు మందులు వేయలే, కానీ ఈరోజు మందు వేయకుండా పండవండి. ఎందుకంటే భూములు రోజు రోజు సిద్ధం అయిపోతున్నాయి. మనం ఎట్లయితే మందులు తింటే ఎట్లయితే మన ఆరోగ్యం ఏర్పడుతుందో, వ్యవసాయ భూములు కూడా ఆ విధంగా ఖరాబ్ అవుతాం. వాళ్ళు లెక్కలు తీసుకుంటారు, డబ్బులు ఇస్తే మళ్ళీ ఎంతకు కట్టుకుంటారు. దాదాపు 98% కట్టుకున్నాం. 98 అది డ్యామ్, చెక్ డ్యామ్లు 3 తండలకు చాలా ఇంపార్టెంట్ సార్. అది లోదికుంటకు ఇటు వీళ్ళకు పీడీ గారికి, పీడీ గారికి, దామరచర్ల మండల ఉన్నత అధికారులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ ఎన్ఆర్జీఎస్లో ఉన్నాయి మొత్తం వివరించాలని సభాముఖంగా అందరి ముందు ఈరోజు బెట్టెతండ, అదేవిధంగా బొల్లిగుట్ట తండ, వాచ్య తండ మరి 3 గ్రామ పంచాయతీలు కలిసి ఉమ్మడిగా మరి గ్రామసభ కార్యక్రమము, మొట్టమొదటి గ్రామసభ కార్యక్రమాన్ని పెట్టుకోవడం, దీనికి పెద్ద ఎత్తున రైతులు, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు, మహిళా సంఘాల ప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వీరందరికీ కూడా మరి అటు ఉపాధి హామీ పథకంలో చేపట్టబడే కార్యక్రమాలు అది ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా రైతులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అదేవిధంగా మరి మహిళా సంఘాలకు ఎటువంటి పనులు చేసుకోవచ్చు అనేది వివరించడం జరిగింది. అంతేకాకుండా మరి తర్వాత మరి పెన్షన్ సంబంధించి కూడా వివరించడం జరిగింది. ఇంకా గ్రామంలో ఎవరైనా పెన్షన్ రావాల్సి ఉంటే వారందరూ కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. అదేవిధంగా గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద
మరి అటు ఇంకుడు గుంతలు, మరి అదేవిధంగా గ్రామంలో టాయిలెట్ లేకుండా ఉన్నట్లయితే టాయిలెట్లకు సంబంధించినటువంటి కుటుంబాలు ఎవరు కావాలనో వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రైన్ అంతా కూడా ఎక్కడైతే పోయి బయటికి వెళ్తుందో అక్కడ మరి సోక్ పిట్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు తీసుకోండి అని సర్పంచ్లకి విన్నవించడం జరిగింది. అండ్ అంతేకాకుండా మహిళా సంఘాలకు వచ్చేటువంటి వివిధ కార్యక్రమాలు ఏమున్నాయి ప్రభుత్వం నుంచి, వాటికి సంబంధించి ఏ విధంగా తీసుకున్న లోన్స్ కట్టుకోవాలి. మరి ఇక్కడ బెట్టుతొండ గ్రామంలో చాలా చక్కగా మహిళా సంఘాలు నడుస్తూ ఉన్నాయి. మరి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మిగిలిన 2 గ్రామాల్లో కూడా మహిళా సంఘాలు అదే విధంగా నడుపుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. డిఆర్డిఓ పీడి గారు శేఖర్ రెడ్డి సార్ ఎన్ఆర్జీస్ పథకం కింద ఉన్నటువంటి 3 ముఖ్యమైన 3 పథకాల గురించి చాలా క్లుప్తంగా డిఆర్డిఓ పీడి గారు మాకు బెట్టతండ గ్రామ పంచాయతీతో పాటు ఉమ్మడి గ్రామ పంచాయతీ అయినటువంటి వాచ్యతండ, బొల్లిగుట్ట తండ, బెట్టతండ 3 సర్పంచుల సమక్షంలో ఈరోజు బెట్టతండలో నా యొక్క మొదటి గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది. అట్టి గ్రామ సభకు ఏదో ఒకటి కొంత విభిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే గత 10 రోజుల నుంచి చాలా చైతన్యంతో వచ్చిన గ్రామ సభ అనుకుంటున్నాను నేనైతే. పీడి గారు ఎమ్మటి పడుతున్నా. పీడి గారు మధ్యలో ఒకసారి టైం ఇచ్చి అదే రోజు ఆదివాసీ చైర్మన్గా గౌరవ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు చైర్మన్ ప్రమాణ స్వీకారం ఉండటంతో గాంధీ భవన్కి తరలి వెళ్ళడం జరిగింది గ్రామ ప్రజలంతా ఆ రోజు. కాబట్టి ఆ రోజు వాయిదా పడ్డది. తదుపరి డేట్ సార్ మీరే చెప్పాలని చెప్పేసి పీడి గారి మీదనే వదిలేయడంతో ఈరోజు డేట్ టైం ఇచ్చినారు మాకు. చాలా సంతోషం. పీడి గారు ఒక జిల్లా ఆఫీసరు బెట్టతండ గ్రామ పంచాయతీకి రావడము, 3 సర్పంచులు వాచ్యతండ, బొల్లిగుట్ట తండ 3 సర్పంచుల సమక్షంలో కొన్ని మా ఎన్ఆర్ఈజెస్లో ఉన్నటువంటి పథకాల లబ్ధి పొందే కార్యక్రమాలు ఏంటిది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, వారు ఆ పథకం కింద ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు, మన మహిళా సంఘాలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏంటిది, ఇట్లా మన పీడి గారు వివరిస్తుంటే ఇన్ని ఉంటాయా అన్న ఉద్దేశం కలిగింది మాకు. చాలా సంతోషకరమైన విషయం. మా గ్రామ పంచాయతీ ప్రజలు కూడా చాలా చక్కగా విన్నరు తప్పితే ఎక్కడ చిన్న పొరపాటు డిస్టర్బ్ చేయలేదు. ఇట్లా చేసినందుకు మా గ్రామ పంచాయతీకి మొదటగా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా బొల్లిగుట్ట సర్పంచ్ సూచనల మేరకు చెక్ డ్యామ్లు మంజూరు చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇదంతా ఆన్ రికార్డు పీడి గారి సమక్షంలో. అదేవిధంగా ఉమ్మడి గ్రామ పంచాయతీ మా ఓల్డ్ జీపీ వాచితండ, బెట్టతండ, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డాయి బొల్లిగుట్ట తండ, ఈ 3 జీపీలకు కలిపి ఒక ఫర్టిలైజర్ షాప్ను కూడా మీరు ప్లాన్ చేసుకోండి, తీర్మానం రాయండి. 3 సర్పంచులు ఉమ్మడి తీర్మానాలు చేస్తారా, విడి తీర్మానాలు చేస్తారా, మీకే వదులుతున్నా. తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని మాకు ప్రపోజల్ పెట్టండి. దీన్ని మేము శాంక్షన్ చేసి మహిళా సంఘాలకు ఉపజెప్తా అని చెప్పడం జరిగింది. దానికి చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ఈరోజు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఫర్టిలైజర్ విషయంలో, ఎరువుల విషయంలో అది కొంచెం మా జీపీలకు, ఓల్డ్ జీపీలకు, ఈ 3 జీపీలకు కొంచెం సమాధానం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆశా వర్కర్లు అయితేంది, అంగన్వాడీ టీచర్లు అయితేంది, మా మండల ఎంపీడీఓ గారు అయితే, గౌరవ ఎంపీడీఓ గారు అయితే, ఇట్లా ఈసీలు, ఏపీడీలు, ఏపీఓలు, ఏపీఎంలు, ఇట్లా మండల అధికారిక యంత్రాంగం మొత్తం మా బెట్టతండ గ్రామ పంచాయతీ తరలి వచ్చింది. ఈ తరలి రావడం మా సమస్యలను, వారు గవర్నమెంట్ ఇచ్చే పథకాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో, తోటలైతే ఏ విధంగా హార్టికల్చర్ తోటలైతే ఏ విధంగా రైతులు ఉపయోగించుకోవాలో, రైతులు పెట్టుకోవాలో, రైతులకు ఉపాధి హామీ పనుల నుంచి మొదలుపెట్టి మన మహిళా సంఘాల వరకు గవర్నమెంట్ చేసే పథకాలన్నిటి మీద మాకు చాలా క్లుప్తంగా పీడి గారు వివరించడం జరిగింది. అలాంటి వివరణకు భాగంగానే రేపటి నుంచి మా గ్రామ సర్పంచ్ బాధ్యతగా మేము ముందడుగేసి ప్రజలకు అభివృద్ధి పథకాలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నల్గొండ జిల్లా దామచర్ల మండలం బెట్టతండ గ్రామంలో వాచ్యతండ గ్రామం, మళ్ళీ బొల్లిగుట్ట గ్రామం, మన డిఆర్డిఓ సార్ గారు రావడం జరిగింది. ఎంపీటీఓ సార్, ఏపీఓ గారు, మళ్ళా ఏపీఓడి ఈ బెట్టతండ గ్రామ పంచాయతీలో సమావేశానికి, మొదటి గ్రామ సభ సమావేశానికి రావడం జరిగింది. గ్రామంలో ఉన్న విషయాలు కూడా చెప్పడం జరిగింది. కొన్ని మురికాల విషయమైనా, రోడ్డు విషయమైనా, చెక్ డ్యామ్ విషయమైనా, ఉపాధి హామీ పథకం, పల్లె ప్రగతి, మళ్ళా నర్సరీ గురించి అవగాహన ప్రజలకు చెప్పడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం చేశారు సైదా నాయక్ సర్పంచ్ గారు బెట్టతండ నుంచి.
అలాగే మమ్మల్ని కూడా ఒకటే దగ్గర ఆహ్వానించినందుకు సార్ కూడా రావడం మాకు కూడా ఆహ్వానం కల్పించడం జరిగింది. మేము కూడా సార్కు కొన్ని విషయాలు అడగడం జరిగి సార్ కూడా రాసుకొని పోయారు. మీ సమస్యలు ఉన్నాయని చెప్పాలంటే చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. అలాంటి సభ ముందు ముందు మనం 6 నెలలకు ఒకసారి జరిపించుకోవాలని 3 గ్రామ పంచాయతీల తరపున నేను చాలా అవగాహనని కోరుకుంటున్నాను. సైదన్న గారికి చాలా థ్యాంక్ యూ. దామర్చల్ల మండలము బెట్టెతండ గ్రామ మొదటి సభ పీడీ గారు రావటం చాలా మంచి విషయము. పీడీ గారు వచ్చి సలహా సూచనలు డిఆర్డిఏ పీడీ గారు మొక్కలు పెంచటము చెక్ డ్యామ్లు అన్నీ వివరించారు. చాలా సంతోషకరమైన విషయం. బెట్టతండ సర్పంచ్కి వాచితండ సర్పంచ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.